దేవుడు ఎందుకు దీవించాలి? ఎందుకు ఆశీర్వదించాలి? ఏం చేశావని దేవుని కొరకు ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వాదం అంటే ఏం కావాలి? ఒక ఇంటి స్థలము నీకు ఇచ్చేసి ఆశీర్వదించే సరిపోతుందా? అది ఒక ఎకరం పొలం వచ్చేసి సరిపోతుందా? ఇంకేం అక్కర్లేదా? మంచి కట్నం వచ్చేసి సరిపోతుందా? ఇంకేం అవసరం లేదా? నీకు దేవుడి దగ్గర నుంచి ఇంకేం అక్కర్లేదా? ఈ ప్రపంచానికి ఇంకేం అవసరం లేదా? మంచి జీతం, పెద్ద జీతం వచ్చేసి సరిపోతుందా? ఇంకేమొద్దా? ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు పెద్ద జీతంతో, పెద్ద ఉద్యోగంతో? ఎంతకాలం బ్రతుకుతావు నీ ఆస్తితో, నీ ఎకరం పొలంతో, లేక 10 ఎకరాల పొలంతో, నువ్వు కట్టుకున్న ఏళ్లతో ఎంతకాలం బ్రతుకుంటావు? ఏది శాశ్వతం? నీకు ఎకరం పొలం ఇస్తాననట్లేదు, షెడ్డున్నర స్థలం ఇస్తాననట్లేదు. నీ దుష్టత్వాన్ని నుంచి నిన్ను మళ్లిస్తాను అనగా నీ పాపానికి క్షమాపణ ప్రసాదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది ఆశీర్వాదం అంటే. ఇది అవసరం లేదా మనకి? మన దుష్టత్వం నుండి తప్పుకోవడం కాదా మనకు కావాల్సింది? మన పాపాలకు క్షమాపణ కాదా మనకు కావాల్సింది? జీతం ఉంటే సరిపోతుందా? పొలాలు ఉంటే సరిపోతావా? పొలాలతో పరలోకం వెళ్ళిపోతావు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావా? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు దుష్టుడిగా కాదు, పరిశుద్ధుడిగా బ్రతకాలి. నీ పొలం నిన్ను పరిశుద్ధుడిగా చేయలేదు, నీ ఆస్తులు నిన్ను పరిశుద్ధులుగా మార్చలేవు. ప్రపంచ ప్రజలందరినీ దుష్టత్వం నుండి మళ్లించి పరచాలి అంటే దానికి యోగ్యుడైన పరమ పవిత్రుడైన ఒక వ్యక్తి మరణించడం అవసరం, అతని రక్తం కార్చబడడం అవసరం. ఇది ఆలోచించిన దేవుడు ప్రపంచ ప్రజలందరినీ తన దగ్గరకు చేర్చుకోవడానికి, తానున్నటువంటి వైభవోపేతమైనటువంటి లోకాన్ని వారికి కట్టబెట్టడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం. నీకెంత ఆస్తి ఉన్నా, నువ్వెంత ధనవంతుడు అయినా, నువ్వు రక్షింపబడకుండా, క్రీస్తును తెలుసుకోకుండా చస్తే నరకం తప్పదు. ఆ నరకం కావాలా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎకరం పొలం కావాలా? దాని కొరకు నువ్వు దేవుడి వైపు చూస్తావా? ఆయన ఇచ్చే మహాలోకం కొరకు, మహోజ్వలమైన భవిష్యత్తు కొరకు దేవుణ్ణి చూస్తావా? దేవుడికి ప్రార్థిస్తావా? బ్రతుకును మారుస్తానంటున్నాడు, అది ఆశీర్వాదం. పరలోక సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు, అది ఆశీర్వాదం.